హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. అదేంటంటే ఆర్ఆర్బి 2018 ALP నోటిఫికేషన్ ఏదైతే ఉందో మొన్నటి వరకు ఈ లాస్ట్ ప్యానల్ అయితే క్లోజ్ అయ్యింది. కాకపోతే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉంటాయి కదా, అది ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళని థర్డ్ ప్యానల్ కింద పిలిచి మళ్ళీ ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బిలో 1600 ప్లస్ వేకెన్సీస్ ఉంటే మనకి ఒక 200 to 300 వేకెన్సీస్ వరకు ఫిల్ కాలేదన్నమాట. ఎందుకంటే క్యాండిడేట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి, అంటే వాళ్ళకి ఇతర జాబ్స్ వచ్చిండొచ్చు, లేకపోతే బెటర్ జాబ్స్ వచ్చిండొచ్చు, ఇంకా వేరే ఆపర్చునిటీస్, లేకపోతే వివిధ కారణాల వల్ల ఎవరైతే ఈ జాబ్లో జాయిన్ కాలేదో వాళ్ళ తరపున అంటే ఈ వేకెన్సీస్ అయితే మిగిలిపోయాయి అనమాట. మిగతా క్యాండిడేట్స్ అందరికీ లాస్ట్ బ్యాచ్ వరకు ఈ ట్రైనింగ్ వగైరా మొత్తం నడుస్తూ ఉంది. అది దాదాపు ఫినిష్ కావడానికి వచ్చింది. కాకపోతే ఈ 300 వేకెన్సీస్ని మనకి జాబ్ ఎప్పుడైతే వాళ్ళకి మెడికల్కి పిలిచారో అప్పుడు 1:1.5 రేషియోలో అయితే పిలవడం అయితే జరిగింది. అంటే 1600 ప్లస్ ఒక 800 క్యాండిడేట్స్ని ఎక్స్ట్రా అయితే పిలవడం అయితే జరిగింది. ఆ ఎక్స్ట్రా పిలిచిన క్యాండిడేట్స్లో 300 ప్లస్ మెంబర్స్కి ఇప్పుడైతే మళ్ళీ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ కింద ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా డివిజన్స్ అయితే అలాట్ కాలేదు. కాకపోతే అలాట్ కన్నా ముందు మనం ఏం చేయాలి, కొద్దిగా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉంటాయి. ఇది ఇంతకుముందు ఫాలో కాక చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను, ఈ స్టెప్స్ మీరు తీసుకున్నారంటే ఆరామ్సే వచ్చి రిపోర్టింగ్ చేసి ఆరామ్సే జాబ్లో జాయిన్ కావచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలనేది అయితే నేనైతే ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో నేను చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఫర్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ థర్డ్ ప్యానల్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాచ్. ఒకవేళ ఈ 300 వేకెన్సీస్లో కూడా ఒక వేకెన్సీస్ భారీగా మనకి రాకపోయినా, మిగిలిపోయినా ఒక 50 to లేకపోతే 100 వరకు మిగిలిపోయినా కూడా ఇంకొక బ్యాచ్ తీసేదానికైతే అవకాశం ఉంది. ప్రాబబ్లీ మోస్ట్ 99% తీయరు, కాకపోతే ఆ 1% ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇంకొక బ్యాచ్. కాకపోతే మీరు ఈ బ్యాచ్లో మాత్రం రిపోర్ట్ చేయకుండా అయితే ఉండకండి. ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయినారు కాబట్టి జాబ్లో జాయిన్ కావడానికి. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏందో మనం చూద్దాం. ఇప్పుడైతే మనకైతే డివిజన్ అయితే ఇంకా అలర్ట్ కాలేదు, కానీ ఇప్పుడు డివిజన్ అలర్ట్ కాకముందనే మనము కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మామూలుగా అయితే వాళ్ళైతే ఒక బుక్లెట్ అయితే ఇస్తారో, ఆ బుక్లెట్ ఇచ్చిన దాంట్లో మనం అన్నీ పెట్టించాల్సి అయితే ఉంటుంది. కొన్ని డివిజన్స్లో బుక్లెట్ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక స్కాన్ కాపీ పెట్టేసి మనకి వెబ్సైట్లో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో పోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ టైంలో మనము సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని, ఆ డౌన్లోడ్ చేసుకునేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అందులో ఏంటంటే ఇంపార్టెంట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరి దగ్గర తీసుకురావాలి అంటే, మనం లాస్ట్ చదివిన కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్తో కాంటాక్ట్ సర్టిఫికేట్ చేపించి కింద అటెస్టేషన్ ఉంటుందన్నమాట. అటెస్టేషన్ వచ్చేసి మినిమమ్ RDO లెవెల్ ర్యాంక్ ఆఫీసర్తో మనము చేయించాల్సి ఉంటుంది. RDO గారు సైన్ పెట్టాలంటే ముందు మనకి VROతో సంతకం పెట్టించాలి, తర్వాత RI సార్తో సంతకం పెట్టించాలి, తర్వాత MRO సార్తో సంతకం పెట్టించాలి, తర్వాత RDO సార్ అన్నీ చూసిన తర్వాత సంతకం పెడతాడు అనమాట. అయితే కాబట్టి ఇది లాంగ్ ప్రాసెస్, కొంచెం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా దీనికి కలిసి కొన్ని వస్తాయి, అది కూడా చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు OBC సర్టిఫికేట్ ఆర్ SC ST సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు మనం నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకున్న ఫార్మాట్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వేరే ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేయరు, మీ సేవ ఫార్మాట్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో OBC ఆల్రెడీ మనం ఇంతకుముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనము సబ్మిట్ చేసాము, అదే తీసుకొస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. కాకపోతే ఆ కాపీ అయితే ఉండాలి, ఒక జిరాక్స్ కాపీ ఉండాలి, అప్పుడు సబ్మిట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా ఒకటి మనం ప్రిపేర్ చేసుకుని తీసుకురావాలన్నమాట. ఎందుకంటే OBC వ్యాలిడిటీ ఈజ్ ఫర్ 6 months ఓన్లీ అనమాట. కాబట్టి లాస్ట్ ఇప్పుడు మీరు ఆ రిపోర్టింగ్ టైంకి ఒక బిఫోర్ ఒక 5 months వరకు చేపించింది ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఈ 2018 నోటిఫికేషన్ది డౌన్లోడ్ చేసుకొని దానిలో చేయించాలి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కొత్త చేయించాల్సిందే. ఇది వచ్చేసి మీరు లోకల్ MRO సార్తో మీరు చేయించవచ్చు. MRO సార్తో చేయించాలంటే ముందు VRO సార్తో, తర్వాత RI సార్తో, తర్వాత MRO సార్తో. ఈ పైన ఇది 2 లింక్ అయినాయి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, మనపై ఎలాంటి క్రిమినల్ కేసెస్ లేవు అని చెప్పి లోకల్ పిఎస్లో ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల లోకల్ పిఎస్లో ఇస్తున్నారు. లాస్ట్ 1 మంత్ నుంచి నేను ఉన్నది ఏంటంటే లోకల్ పిఎస్లో ఇవ్వడం లేదు కొన్ని చోట్ల అనేది విన్నాను. మీరు మాన్యువల్గా అక్కడ వాళ్ళు ఇచ్చింది క్రిమినల్ కేసెస్ ఎలాంటివి లేవు అని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అది ఏమంటారు, నో క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకొస్తే సరిపోతుంది. లేదంటే మీ సేవలో వెళ్ళి అప్లై చేసినా అక్కడి నుంచి తీసుకొచ్చినా సరిపోతుంది అనమాట. మీరు మీ సేవలో వెళ్ళి అప్లై చేసినా, ఇది ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేసినా మనకి ఇంటి దగ్గరికి అయితే వాళ్ళ రికార్డ్స్ అన్ని చెక్ చేసి ఇంటి దగ్గర కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి మన క్యాటర్ అంతా బాగుందో లేదో చూసి వాళ్ళు ఒక వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది వాళ్ళకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, దాని ప్రకారం చేస్తారు. ఇది వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇది కూడా మ్యాండేటరీ. తర్వాత వచ్చేసి ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మా 10th, ఇంటర్ లేకపోతే డిప్లొమా, బీటెక్ ఎవరైతే ఇంకా ఆ సర్టిఫికేట్స్ అన్నీ, లాస్ట్ది కాంటాక్ట్ సర్టిఫికేట్, ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం, ఇవన్నీ మనం ఏవైతే సబ్మిట్ చేసినామో ఇంతకుముందు సేమ్ సెట్ మళ్ళీ ఒక తీసుకురావాలి. తర్వాత లాస్ట్ టీసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టీసీ పర్ఫెక్ట్గా చూస్తారు, ఎందుకంటే మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయినా అక్కడ టీసీ పెట్టేసి ఉంటారు, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా అక్కడ టీసీ పెట్టేసి ఉంటారు. కావాలంటే మీరు అక్కడి నుంచి టీసీ అయితే టెంపరీగా తీసుకొచ్చి, లేకపోతే మాడుకుంటే టెంపరీ తీసుకొచ్చి ఇక్కడైతే సబ్మిట్ చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తారు. అదైతే మరి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 4 అంతా ఒక సెట్, ఒక 3 or 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత కమింగ్ టు ది నెక్స్ట్ ఈ సెగ్మెంట్ మనం చూద్దాం ఒకసారి. ఈ సెగ్మెంట్లో ఏంటంటే షూరిటీ కావాలన్నమాట. షూరిటీ ఎవరికి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో మనం షూరిటీ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. మినిమం బేసిక్ పే వచ్చేసి 35K అబోవ్ ఉండాలి. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీతో మనం షూరిటీ పెట్టించాలి. షూరిటీ పెట్టించిన తర్వాత వాళ్ళ డీడీఓ ఉంటారు, ఆ డీడీఓతో మనం అటెస్టేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై స్కూల్ టీచర్తో పెట్టించారనుకోండి, వాళ్ళ డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫీసర్, వాళ్ళ డీడీఓ ఎవరు ఉంటారు? హెచ్ఎం ఉంటారు, హై స్కూల్ హెచ్ఎం ఉంటారు, వాళ్ళతో సంతకం పెట్టించాలి. ఒక ప్రైమరీ స్కూల్ టీచర్తో పెట్టించారనుకోండి, వాళ్ళ డీడీఓ ఎంఈఓ సార్ ఉంటారు, ఎంఈఓ సార్తో మనం సంతకం పెట్టించాల్సి ఉంటుంది. లేకపోతే ఏఈతో పెట్టించారనుకోండి, వాళ్ళ డీడీఓ ఎంపీడీఓ ఉంటారు, వాళ్ళతో పెట్టించాల్సి వస్తుంది. అట్లా కాబట్టి మీరు చూసుకునేది అయితే ఎవరైనా స్కూల్ టీచర్ ఉంటే హై స్కూల్ చూసుకొని చేయించుకుంటే త్వరగా అయిపోద్ది. లేదంటే మీకు తెలిసిన ఎంప్లాయీస్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో పెట్టించుకోండి. తర్వాత ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అయితే. ఇది కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళు షూరిటీ తీసుకున్న వాళ్ళ దగ్గర షూరిటీ ఆధార్ జిరాక్స్ ఒకటి అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి షూరిటీ ఒక ఫామ్ ఉంటుంది కదా, ఇండెమ్టీ బాండ్. ఇండెమ్టీ బాండ్ దగ్గర ఇంకొకటి ఏంటంటే 10 రూపీస్, మోర్ దాన్ 10 రూపీస్ స్టాంప్ అతికించాలి. స్టాంపు వెండర్ దగ్గర కొనుక్కోవాలి. వాళ్ళు దాని మీద అటెస్టేషన్ చేస్తారు. స్టాంపు వెండర్ అంటే మనకి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ పక్కన ఈ బాండ్ పేపర్స్ వాటికి వీటికి స్టాంప్స్ అమ్ముతుంటారు. ఈ మామూలు పోస్టల్ స్టాంప్స్ కాదు, రిజిస్ట్రేషన్ స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంపు 10 రూపాయల బాండ్ పేపర్, 10 రూపాయల స్టాంప్ పెడితే వాళ్ళు స్టాంప్ వెండర్ సీల్ వేస్తారు. ఆ సీల్ వేసిన దాని మీద తర్వాత వీళ్ళు సంతకాలు పెట్టించి ఇదైతే డీడీఓతో సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. అది క్లియర్. నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నాం, అది అయిపోయింది. నెక్స్ట్ షూరిటీ సైన్ చేసిన తర్వాత అతనికి తెలుసు అని చెప్పి ఒక 2 వ్యక్తులు సైన్ చేయాలి, విట్నెస్. ఓకే, అది అయిపోయింది. అదే ఫామ్లో క్యాండిడేట్ సైన్ కూడా ఉంటుంది. దాని పక్కన 2 విట్నెస్ సిగ్నేచర్స్ పెట్టించాల్సింది. ఈ ఫామ్లో కింద డీడీఓ సంతకం ఉంటుంది. ఆయన వెరిఫై చేస్తారనమాట. సో పర్సన్ నా కింద ఇది ఇంత బేసిక్ పే ఉంది, ఇంత అమౌంట్ ఉంది, ఇంత శాలరీ ఉంది, ఇది డీడీఓ, ఇది ఆ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అటెస్టేషన్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్ ఉంటారు కాబట్టి, గ్రీన్ బెల్ లెవెల్ ఉంటారు కాబట్టి వాళ్ళు అటెస్టేషన్ చేసి సంతకం పెట్టిస్తారు. అది ఈ సెక్టార్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఐడెంటిటీ సర్టిఫికేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ సర్టిఫికేట్ అంటే మనం ఐడెంటిటీ అనమాట. ఇది మినిమమ్ పంచాయత్ సెక్రటరీ అంటే ఈ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మనం ఎవరి దగ్గరైనా సరే తీసుకోవచ్చు. మనకు తెలుసు ఈ అబ్బాయి అని, లేకపోతే ఈ అమ్మాయి అని చెప్పి చెప్పడానికి. ఈ ఐడెంటిటీ సర్టిఫికేట్ మీద మీరు ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్, ఎండిఓ కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ, ఏదైనా గెస్టెడ్ ఆఫీసర్ కానీ, హై స్కూల్ హెచ్ఎం కానీ, ఇట్లా ఎవరితోనైనా పెట్టించవచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇలా డీడీఓతో ఎవరితో పెట్టించారో వాళ్ళతోనే ఇది పెట్టించండి. లేకపోతే ఇంతకుముందు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించినాం కదా, ఎంఆర్ఓ సార్తో పెట్టించినా కూడా మనకి సరిపోతుంది అనమాట. అది 2 పనులు ఒకటి సరిపోతాయి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చూద్దాం. ఇప్పుడు అదొక సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అగ్రిమెంట్ ఫామ్ ఉందన్నమాట. ఈ అగ్రిమెంట్ ఫామ్లో ఇది ఏంటంటే ట్రైనింగ్కి వస్తున్నట్టు మన పేరెంట్స్ మనకి సమ్మతమే ఒప్పుకుంటున్నట్టు తెలియజేసి ఒక ఫామ్ అనమాట. ఈ ఫామ్లో వచ్చేసి క్యాండిడేట్
క్యాండిడేట్ సైన్ కాలం ఉంటుంది, క్యాండిడేట్ సైన్ ఇక్కడ కాలం ఉంటుంది. సంతకం చేసేసి కింద అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అన్ని రాస్తారు. పక్కన ఇద్దరు విట్నెస్లు సంతకం పెడతారు. అది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ పెట్టించవచ్చు. తర్వాత పేరెంట్స్ సైన్ ఇక్కడ చేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని రాస్తారు. తర్వాత విట్నెస్ సైన్లు ఇక్కడ, ఇది మీరు నైబర్స్తో పెట్టించేసి సరిపోతుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 10 to 15 కాపీస్ అయితే పెట్టుకోండి. ఇవైతే మనకి అవసరమైతే అవుతాయి. తర్వాత ఈ ఎన్పిఎస్ స్కీమ్కి దానికి ఓకే దానికన్నీ ఈ అటాచ్ చేయడం అయితే జరుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 10 దాదాపు అయిపోతాయి. ఇంకోటి అపాయింట్మెంట్ అటాచ్చేటప్పుడు కూడా ఫొటోస్ అన్నీ స్టిక్ చేసి స్టాంప్ వేసి అంత ఇస్తారు. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫోటో అతికించాల్సి ఉంటుంది. కాబట్టి ఫొటోస్ అయితే 10 to 15 కాపీస్ అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి మర్చిపోయింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్. ఇది వచ్చేసి ఏదైనా నేషనల్ బ్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఇట్లా ఏదైనా ఉంటే తీసుకోండి. ఎస్బీఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ బ్యాంక్స్ తీసుకుంటే బెటర్. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకునేసరికి మినిమం ఒక 10 to 15 days మీరు టైం పడుతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మేలు. చూసుకొని ప్యారలల్గా ఎవరితో పెట్టించాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆఫీసర్స్ మనకి అంత ఈజీగా దొరకరు. కాబట్టి మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మీరు డివిజన్ అలాట్ అయిపోయిన వెంటనే వాళ్ళు మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. వీలైతే నేను కూడా మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ చాలా వస్తుంటాయి. ఉపయోగపడిన యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రైల్వే అప్డేట్స్ అన్నీ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అంటిల్ దెన్ ఆల్ ది బెస్ట్. మీరు త్వరగా ఇవన్నీ చేసుకొని త్వరగా జాబ్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీరు అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. తర్వాత వచ్చేసి ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో నేను దాని గురించి కూడా ఎలా ఫామ్ ఫిలప్ చేయాలి, ఎలా రాయాలి అనేసి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోయి ఆ 2 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ALP డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రీసెంట్గా ఈ జాబ్ సెలెక్ట్ అయ్యింటే వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్. బై బై.